ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానించుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటలోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైనటువంటి పేతురు ఈ యొక్క పత్రికను రాస్తూ మరి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన ఏ రీతిగా మన పాపముల నిమిత్తము శ్రమ పొంది హింసించబడి మరి దూషించబడి అనేక రీతిలుగా అవమానములను భరించి తన రక్తాన్ని చిందించి నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి యేసుక్రీస్తుని గురించి మరి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ శిలువ పైన మరి ఆయన పొందినటువంటి అవమానములు, ఆ యొక్క శిలువ దగ్గర ఆయన పొందినటువంటి అవహేళన, అవన్నీ కూడా మనము చూస్తూ ఉంటున్నాం. ఎందుకనగా మన కొరకు 21వ వచనంలో మనం గమనించినట్లయితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మరి మన పాపముల నిమిత్తము, మన ఘోరమైనటువంటి తప్పిదముల నిమిత్తము ఆయన ఆ రీతిగా హింసించబడ్డాడు, అనేక రీతిలుగా అవహేళన చేయబడ్డాడు. ఎందుకనగా మరి నీ కొరకు నా కొరకు మనము భరించవలసినటువంటి అవమానాన్ని ఆయన భరించాడు. మనం పొందవలసినటువంటి దెబ్బలను మరి ఆయన పొంది ఉంటున్నాడు. క్రీస్తు చేసినటువంటి త్యాగము విలువ కట్టలేనిది. ఎందుకనగా నశించిపోతున్నటువంటి మనలను, కృషించిపోతున్నటువంటి మనలను ఆయన రాజ్యములో వారసులుగా ఉంచుకునేదానికి ఆయన కుమారులుగాను ఆయన కుమార్తెలుగాను మరి పిలువబడుటకు త్యాగము చేసినటువంటి త్యాగమూర్తిగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను బట్టి, ఆయన చేసినటువంటి ప్రాణ త్యాగాన్ని బట్టి మనం మరువకుండా మరి పాపాన్ని విడిచి సన్మార్గంలో నడవాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆయన క్రయధనముగా మనకు చెల్లించి ఉంటున్నాడు. ఏ రీతిగా అనగా తన ప్రాణాన్ని క్రయధనముగా మరి చెల్లించి ఉంటున్నాడు. ఎవరు చేయనటువంటిది, తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ అలాంటి మరి కార్యము మన కొరకు జరిగించుట అసాధ్యము. కానీ ఏ యోగ్యత లేనటువంటి, ఏ అర్హత లేనటువంటి మరి నిన్ను నన్ను ఆయన ప్రేమించి ఆదరించి రక్షించి పోషిస్తూ మరి మన కొరకు ఆయన శిలువ పైన మరణించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గొప్ప త్యాగం చేసినటువంటి త్యాగమూర్తికి మనము మరి కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారిగా మనం ఉండాలి. అందుకే పైభాగంలో మనం అంటున్నాం, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని అపోస్తలుడైన పేతురు మరి దేవుడు చేసినటువంటి, ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి కార్యాలను మరి బయలుపరుస్తూ ఉంటున్నాడు. ప్రవక్త కూడా ప్రవచించాడు. ఆ ప్రవచనాలన్నీ కూడా మరి క్రీస్తు ద్వారా నెరవేరినట్లుగా మనం చూస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి యేసుక్రీస్తు చేసినటువంటి ఆ త్యాగము, యేసుక్రీస్తు చేసినటువంటి ఆ మహోన్నతమైనటువంటి
ఆ యజ్ఞము నీ కొరకు నా కొరకు చేసి ఉంటున్నాడు. ఎందుకనగా మనం నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు. మన పాపములను భరించును, మన రోగములను భరించును. ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనము స్వస్థత నొంది ఉంటున్నాం. మరి దేవుడు చేసినటువంటి కార్యాలను మరొకకుండా ఆయన్ను మహింపరుస్తూ ఆయన కొరకు జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.